సువిశాల సాగర తీరం ఆ ప్రాంతం సొంతం. అపార మత్స్య సంపదకు అది కేర్ ఆఫ్ అడ్రస్. దీనికి తోడు రోజంతా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న గంగపుత్రులు అక్కడ వేలాది మంది. అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ అక్కడ మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా ఉంది. పనుల కోసం వలసపోవాల్సిన పరిస్థితి. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ? వాళ్ళకొచ్చిన కష్టమేంటి? సుదీర్ఘమైన సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఫిషింగ్ హార్బర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఎన్నో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి సమున్నత ఆలోచనతో సిక్కోలు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. హార్బర్ కోసం స్థలం కేటాయించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. పనులు కూడా మొదలయ్యాయి. రాతి కట్టడాలు, హార్బర్కు సంబంధించిన రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. అంతలోనే కూటమి సర్కార్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరుగుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్కు సంబంధించి స్థలం కేటాయింపు జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. హార్బర్ నిర్మాణానికి సంబంధించి రోడ్లు, రాతి కట్టడాలను కూడా పూర్తి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మత్స్యకారులకు శాపంగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పై చూపిస్తున్న అంతులేని నిర్లక్ష్యంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారుల వలసలను నివారించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు చకచకా ప్రారంభించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. తన పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలను చూసి చలించిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్కు 2023 ఏప్రిల్ 19న పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. భావనపాడు పోర్టు ప్రారంభానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో పనులు ప్రారంభించారు. ఆ తరువాత అంతే వేగంగా పనులు కూడా నడిచాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇక్కడ సీఎం వచ్చారు. వచ్చి సంవత్సరము 6 మాసాలు తర్వాత స్టార్ట్ చేసి సంవత్సరంలో పూర్తి చేసేస్తామన్నారు. ఆ ప్రభుత్వం వచ్చిన సామాన్లు మెటీరియల్ పీకించిన అవన్నీ ఇప్పుకొని వెళ్ళిపోయారు. ఇంకేనా అవుతుంది మనకి ఇక్కడ. దయచేసి మాకు జట్టి నిర్మించి ఒక సంవత్సరంలో పన్నారు, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తే మాకు కావాలని. ఏదో ఒక టైంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు తిరిగి మొదలవుతాయని స్థానికులు ఆశగా ఎదురు చూశారు. కానీ తాజాగా యంత్రాలు, సామాగ్రి మొత్తాన్ని కాంట్రాక్టర్ తీసుకెళ్లిపోయాడు. అడిగితే ఇక పని జరగదనేది అతడి సమాధానం. అంటే దీనర్థం సైలెంట్ గా కూటమి ప్రభుత్వం హార్బర్ పనుల్ని అటకెక్కించిందన్నమాట. ఇలా వైఎస్ జగన్ చేసిన ప్రతి మంచి పనిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాల్ని ఆపేశారు. ఇప్పుడు బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనుల్ని పక్కన పెట్టారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ హార్బర్ నిర్మాణాన్ని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తానని స్వయంగా చంద్రబాబు ప్రకటించి ఇప్పుడిలా మత్స్యకారులను నిలువునా ముంచారు. చంద్రబాబుకు ఇలాంటి మోసాలు కొత్త కాదు. పాపం గంగపుత్రులే తెలియక చంద్రబాబుపై ఆశలు పెట్టుకుని నిలువునా మోసపోయారు. గౌరవనీయమైనటువంటి చంద్రబాబు కూడా మీ గ్రామం రావడం జరిగింది. మీ గ్రామంలో 6 మాసాల నుండి సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు కూడా మీ గ్రామాన్ని మీకు డెవలప్ చేస్తూ ఈ జట్టీని నిర్మిస్తే బాధ్యత నాదని సార్ చెప్పి వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇటువంటి లేవు. శ్రీకాకుళం జిల్లాకి ఆనుకున్న గ్రామం కాబట్టి ఈ గ్రామంకి ఖచ్చితంగా ఈ జట్టి అనేది కానీ నిర్మించినట్టుకుంటే మరి చాలా అభివృద్ధి చెందిన గ్రామం ఇది. చంద్రబాబు సర్కార్ వచ్చిన తరువాత ఊహించని విధంగా అటవీశాఖ అభ్యంతరాల్ని తెరపైకి తెచ్చారు. కొన్నాళ్లు దీన్ని సాకుగా చెప్పి నేతలు తప్పించుకున్నారు. అటవీ భూములు విడిచిపెట్టి ప్రభుత్వ భూమిలో నిర్మించుకునే అవకాశాలున్నప్పటికీ స్థలం మార్చేందుకు సర్వే పేరిట పనులు నిలిపివేశారు. ఇప్పుడేమో ఏకంగా సామాగ్రి మొత్తం తరలించుకుపోయారు. మరోసారి టీడీపీ నేతలు ఇటువైపు వస్తే రాళ్ల దెబ్బలు తప్పవంటున్నారు గంగపుత్రులు. మరి చంద్రబాబు వచ్చినాయి, వాళ్ళకి ఎమ్మెల్యే వచ్చినాయి, మరి వాళ్ళకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి. వాళ్ళకి కొంత పని అయిన తర్వాత మనం చంద్రబాబు ఇచ్చాడు. వచ్చి మా ఊరు వచ్చి చంద్రనాపులను చేసేస్తామన్నాడు. మరి అది లేదు తీరిగా. ఇక్కడ సామాన్లు కూడా తీసుకుపోను లేకమేటిని. ఫిషింగ్ హార్బర్ కు సర్వే నంబర్ 504/18లో 42 ఎకరాలు ప్రభుత్వ స్థలం కేటాయించారు. భూమి పూజకు ముందే 366 కోట్లు టెండర్ పూర్తి చేశారు. ఈ టెండర్లను విశ్వ సముద్ర కాంట్రాక్ట్ సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం బిల్లులు చెల్లింపులు లేక పనులు ఆగిపోయాయి.
ఏడాదిన్నరకు పైగా పనులు నిలిచిపోగా తాజాగా సామాగ్రిని సైతం తరలించడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి కావని ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం, వీరావల్, సూరత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు ఇక్కడి గంగపుత్రులు. బుడగట్ల పాలెంలో హార్బర్ వస్తే ఈ వలసలు తగ్గుతాయి. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని 10 గ్రామాల మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ 10 గ్రామాలకు శాపంగా మారింది. బుడగట్లపాలెం సాగర తీరం నుంచి మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారం అందిస్తారు. నేను ప్రస్తుతం బుడగట్లపాలెం గ్రామం వద్ద ఉన్నాను. ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి బాబాయ్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేము సముద్రంలో ఏటకెళ్తున్నాం. అంటే హార్బర్ పరిస్థితి, హార్బర్ వస్తుందని అన్నారు కదా, హార్బర్ పనులు జరుగుతున్నాయి. హార్బర్ కొంత పని అయింది. ఒక పని అయినప్పటికూ మరి ఇక్కడ గవర్నమెంట్ మారిపోయిన వల్ల అది వెనక్కి వెళ్ళిపోయింది. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది బడ్జెట్ సాలదని వెనక్కి వెళ్ళిపోయింది. 500 ఇల్లు ఇంచుమించి 1200, 1300 ఓటకు జనాలు అందరూ కూడా 8వ నెల ఫస్ట్ కల్లా వలసలు వెళ్ళిపోడు. వలసలు వెళ్ళిపోయి మరి అక్కడ సచ్చేవాళ్ళు ఎంతమందో బతికేవాళ్ళు ఎంతమందో తెలియట్లేదు. జనరల్గా ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి మత్స్యకారులు? ఇక్కడ 500 కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు హార్బర్ పనులు ఎంతవరకు జరిగాయి? చంద్రబాబు వచ్చి ఒక సంవత్సరంలో పూర్తి చేస్తాను అన్నాడు కదా, దీనికి సంబంధించి సందర్భం నాడు వచ్చి ఇక్కడ వాగ్దానం చేశాడు, జట్టి అవుద్దని, సముద్రంలో జట్టి అయిద్దని వాగ్దానం చేశాడు. ఏ పనులు ఇక్కడ అవట్లేదు. ఈ పని లోపల చాలా ఇబ్బందికి గురైపోతాను. ఏటలకి వెళ్తే పాటలు ఉండకపోవడం, ఇక్కడ ఫిషింగ్ లేకపోవడము, వలసలు వెళ్ళిపోతాను. ఇక్కడ ఎవరు ఉండట్లేదు. హార్బర్ పనులు నిర్మాణం ఎంతవరకు జరిగాయి, ఇప్పుడు ఎలా ఉందండి నిర్మాణం? సార్, నిర్మాణం అయితే గత ప్రభుత్వం అయితే మాకు జట్టి చేస్తుందని సంతోషించాం సార్. జట్టి పనులు జరుగుతుండగా కూడా ప్రభుత్వం మళ్ళీ మారిపోయింది సార్. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు నేరుగా మా బుడగట్లపాలెం రావడం జరిగింది సార్. వచ్చేటప్పుడు మీకు ఎందుకు మా అందరూ కూడా ఇక్కడ పరిశీలించారు సార్. మొత్తం ఎవరెవరైతే ఏ పనులు చేసుకుని అందరితో మాట్లాడారో, మీ అందరూ కూడా సంవత్సరంలో జట్టి అయితే అయిపోద్ది, ఈ నెల రోజుల నుంచి మీకు కలెక్టర్ గారు కూడా చెప్పున్నాను, పనులు కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పడం జరిగింది సార్. అందరం కూడా ఆ రోజు ప్రజా సమక్షం చెప్పడం వల్ల అందరం కూడా సంతోషించాం సార్. ఎందుకంటే జట్టి ఏకంగా అయిపోద్ది, ఇక మాకు ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో అందరం కూడా ఏకీభవించాం. కానీ ఇప్పుడు వచ్చి సంవత్సరం అవుతుంది కానీ సార్, ఇప్పటి వరకు కూడా కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు సార్. అన్ని రాష్ట్రాలు వెళ్ళిపో కూడా అక్కడ సవావో రావో తెలియదు సార్. నైట్ అంతా సముద్రంలోనే ఉండాలి. ఏ రోజు తుఫాను వస్తుందో తెలియదు, ఏ రోజు ఏ సిప్పు వచ్చి గుద్దేస్తుందో తెలియదు, మళ్ళీ ఎవరు సముద్రంలో తోసేస్తారో తెలియదు. అక్కడ ఆ దేశాన్ని అలా బతుకుతాం సార్. ఎవరి కింద బతుకుతామంటే అక్కడ ఉన్న జట్టీలు ఉన్న గుజరాత్ వాళ్ళైనా వాళ్ళు ఏం చేస్తారంటే మాకు కూల్గా ఇస్తారు సార్. మేము తెచ్చిన మాలంతా లక్షల రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. ఆ రోజున 1000 రూపాయలు 2000 రూపాయలు మాకు ఇస్తారు సార్. ఆ 1000-2 రూపాయలతోటే మాకు నెలకు వచ్చేటప్పుడు 10,000 15,000 అయితే ఇంటికి పంపించాలంటే మాకు అక్కడ ఖర్చు 3,000-4,000 అయిపోతుంది. ఇంటికి 10,000 పంపిస్తే ఏం సరిపోతుంది సార్? ఇలాగైతే ఈ స్థితిలో పిల్లలు కూడా చదివించుకునే స్థితిలో లేము సార్ మేము. జట్టి నిర్మాణానికి సంబంధించి మీరేం చెప్తారు? ఏడు చెప్తామండి. మరి ఆ రోజు సీఎం వచ్చాడనక జిట్టి కడితే మా 10,000 ఆడ 5 సంవత్సరాలు కట్టిన జిట్టియో సంవత్సరంలో తయారు చేస్తామని చెప్పాడు. మరి అలాంటిది మరి తీరుగో ఆ జిట్టి పట్టు చేసుకోవడం లేదు సీఎం. ఈరోజు ఇబ్బంది అయిపోవడము, కానీ ఎందుకు నమ్ముకొని ఉన్నామనేసి ప్రజల బాధపడతారు. నాకు చుట్టుపక్కల అనేక గ్రామాలకు సంబంధించి ఇక్కడ బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసామని, కాకపోతే ఏదైతే ప్రభుత్వం అర్ధాంతరంగా మారిపోవడంతో ఏదైతే హార్బర్ నిర్మాణం కూడా అర్ధాంతరంగా ఆగిపోయిందని కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ హార్బర్ నిర్మిస్తే తమ బతుకుల్లో కొత్త వెలుగులు నిండుతాయని ఇక్కడ మత్స్యకారులు చెప్తున్నారు. కేవలం రాజుతో సునీల్, సాక్షి టీవీ, బుడగట్లపాలెం నుంచి.